నా పేరు భుజంగరావు. తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్గా నేను పనిచేశాను. తెలంగాణ ఉద్యమం అనేది ఒక మహాఘట్టం. ఈ దీక్షా దివస్ ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆ రోజు మనం చేసినటువంటి పోరాటాలు, తెలంగాణ విద్యార్థి యువకులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు, రైతులు, ఎంతోమంది తెలంగాణ ఆకాంక్ష, 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఒక మహాపురుషుడు కారణజన్ముడై ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి కంకణం కట్టుకొని ఒక్కనిగా బయలుదేరి పిడికడి మందితో తర్వాత సేకరించుకొని ఒక మానవ సమూహాన్ని తయారు చేసుకొని పోరాడినటువంటి గొప్ప నాయకుడు ధీశాలి. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆనాడు రైఫిల్ చేత పట్టుకొని జై తెలంగాణ అంటే కాల్ చేస్తా అని తిరిగినటువంటి ఒక తెలంగాణ ద్రోహి అని చెప్పాలి. ఆ తెలంగాణ ద్రోహి ఈరోజు కేసీఆర్ గారి ఆనవాళ్లు తుడిపేస్తా అంటే అసలు ఆనవాళ్లు ఎక్కడి నుంచి మొదలైనయో, ఎన్ని ఆనవాళ్లు ఉన్నాయో తెలుసా నీకు? కేసీఆర్ గారు ఆనవాళ్లు తుడిపేయాలంటే తెలంగాణ రాష్ట్రమే రద్దు చేయాలి. నువ్వు చేస్తావా రేవంత్ రెడ్డి? తెలంగాణ రాష్ట్రం రద్దు చేసి సమైక్యాంధ్రలో కలపడం కోసమే ముఖ్యమంత్రి అయినవా? తెలంగాణ రాష్ట్ర ప్రజలను హింసించడం కోసమే ముఖ్యమంత్రి అయినవా? నేనంటా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారు కారణ జన్ముడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు. అనేక మంది ప్రజల్లో పవర్ లేకున్నా, అధికారం కోల్పోయినా, అధికారానికి దూరం చేసినా నిత్యము ప్రతిరోజు ప్రతి క్షణం కేసీఆర్ గారి గురించి మరి ఈ రేవంత్ రెడ్డి గారు తలుసుకుంది, కలవరించింది. ఏముందండి తెలంగాణలో? అటు తిట్లు, ఇటు దేవుడి మీద ఒట్లు, ప్రజల చేత చీవాట్లు. ఈ తిట్లు పట్టాయి, ఆ ఒట్లు మరిచిపోతాడు, ఈ చీవాట్లు పక్కకు పెడతాడు. తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు, ఎంత పాపం చేస్తేమి రా నాయన, ఏదో నమ్మి ఓటేస్తేమి కదా, వచ్చి కూర్చునే కదా ఇక్కడ. కానీ ప్రజలు కూడా అనుకోలేదండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటే ఓటే వేయకపోదురు. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మోసుకొచ్చి కూర్చోబెట్టరు తెలియదు. కానీ ఇవాళ దీక్షా దివస్కు ఉన్నటువంటి అర్థాన్ని మరి తెలిపే విధంగా గుర్తించలేనటువంటి మూర్ఖపు పాలన కొనసాగుతూ ఉంది. ఇవాళ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు 48 మంది చచ్చిపోయారండి ప్రభుత్వ పాఠశాలలో. అంటే భారత పౌరులను తయారు చేసేటువంటి 1006 పాఠశాలలు కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ విద్యార్థులకు ప్రాణాలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక అష్యూరెన్స్ లేకుండా పోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ దీక్షా దివస్ తెలంగాణ అభివృద్ధికి పునరంకితం అయ్యేటువంటి రోజుగా మనం అందరం కూడా స్వీకరించాలని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2009 నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష కారణ జన్ముడు, ఈ తెలంగాణ రాష్ట్ర సభ్యుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 పార్టీ పెట్టి దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి కారణజన్ముడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు. ఆనాడు 2009 నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ గారు దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా దాదాపు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే కూడా అత్యంతంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రం. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం చూస్తే, విద్యార్థుల వ్యవస్థ చూస్తే ఇప్పటి వరకు విద్యార్థి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి లేక, ఓ సంక్షేమ సంబంధించినటువంటి సంక్షేమ శాఖ మంత్రి లేక, ఇలా గురుకులాలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు కూడా ఇలా కూడా తినలేని, భోజనం చేయలేని పరిస్థితుల్లో ఇలా చాలా మంది విద్యార్థులు దాదాపు 45 నుంచి 50 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఇలా నిన్నగాక మొన్న కేటీఆర్ గారు మాట్లాడి ఇలా విద్యార్థి వ్యవస్థలో గురుకులాల పరిస్థితులు చూసినట్టయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీ వేయడం ద్వారా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కన్ను తెలిసి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వాళ్ళు వేయడం వల్ల ఇలా కేటీఆర్ గారి ఘనత, బీఆర్ఎస్ పార్టీ ఘనత, ఇలా విద్యా వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోతుందని చెప్పేసి కేటీఆర్ గారు మా విద్యార్థి నాయకులతో మాట్లాడి ఇలా అక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద మనం ఎమ్మటే స్పందించాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దిగివచ్చి ఎమ్మటే ప్రభుత్వం తరఫున ఒక టాస్క్ టీం వేసి కూడా ఇలా ప్రభుత్వం తరఫున పంపిస్తున్నట్టే ఇలా ప్రభుత్వం ఇలా దిగివచ్చి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉండి అలా పూర్తిగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలా మేము గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివాసులు మా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా అన్ని యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ కానీ అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి దీక్షా దివాసు, ఎందుకంటే అది ఒక మంచి గొప్ప దినంగా ఇలా భావించాలంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసిన దీక్ష వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇటువంటి దినాన్ని ఇలా తెలంగాణ ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా కూడా జరుపుకోవాలని చెప్పి కూడా ఇలా తెలియజేస్తున్నాం. కాబట్టి మనమంతా కూడా ఇటువంటి ఇలా నవంబర్ 29
నవంబర్ 29 2009 నాటి దీక్షను కూడా మనమంతా కూడా ఒక పండుగ దినంగా భావించాలని చెప్పి కూడా ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తన భుజాలపై పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమ నాయకుడే కార్యాధ్యక్షుడై తెలంగాణ ఉద్యమంలో మమేకమై తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి రాష్ట్ర సహకారం కోసం ఏదైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి రోజుందో దాన్ని వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దీక్షా దివాస్గా జరుపుకుంటా ఉంది. చాలా మంది నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని పదవులు వచ్చిన తర్వాత ఉద్యమాన్ని వదిలేసిన సందర్భాలు చూస్తాం. ఓ జానారెడ్డి, ఓ చెన్నారెడ్డి, ఓ చిన్నారెడ్డి లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపైకి ఎత్తుకోవడం, వాళ్ళకు పదవులు వచ్చిన తర్వాత ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ కేసీఆర్ అనేటువంటి నాయకుడు నాడు ఉద్యమ సమయంలో ఒక మాట చెప్పిండు, నేను టీడీపీ పార్టీ శాశ్వత సభ్యత్వానికి రాజీనామా చేసి పదవులను తృప్రాయంగా వదిలేసి వస్తా ఉన్నా, తెలంగాణ ప్రజలను నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తా, ఉద్యమంలో ఎక్కడైనా నేను తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చెప్పండి అన్నాడు. ఆ మాటలు నిరూపించడం కోసమే ప్రతి సందర్భంలో తెలంగాణ ప్రజలు వాళ్ళ విశ్వసనీయతను నింపడం కోసం, నమ్మకాన్ని నింపడం కోసం, తెలంగాణ ఉద్యమాన్ని బ్రతికించడం కోసం దీక్షా దివాస్ రోజు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం పుట్టినటువంటి రోజు, తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వంలో నడిచినటువంటి రోజు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక మాట చెప్పిండ్రు. చాలా మంది విద్యార్థి నాయకులు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి జయశంకర్ గారిని ఒక అడిగాం, సార్ ఎందుకు మీరు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసిస్తా ఉన్నారు, కేసీఆర్ నాయకత్వాన్ని ఎందుకు బలపరుస్తా ఉన్నారు అన్నప్పుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా జయశంకర్ గారు చెప్పారు. తీసుకుంటావా ఆయన చెప్పండి సార్. ప్రధానంగా దీక్షా దివాస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావానికి మలుపు తిప్పినటువంటి రోజుగా చెప్పుకోవాలి. దీని గురించి మీరు ఏమంటారు? దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్రాన్ని దిశ నిర్దేశించినటువంటి తది. 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలకు చెక్ పెట్టేటటువంటి రోజు. కానీ ఈడ మనం ఒక విషయాన్ని గమనించాలి, వాళ్ళు పెట్టినటువంటి బాధలు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, మహిళలు చేసిన కసితో చేసినటువంటి ఉద్యమానికి కేసీఆర్ గారు, మొత్తం ఉద్యమానికి కేసీఆర్ గారు ప్రాణం పోశారు. ప్రాణం ఎట్లా పోశారు? ఆయన ప్రాణం తీసుకొని ఉద్యమానికి ప్రాణం పోయడానికి సిద్ధమైనటువంటి నేతను ప్రపంచంలో ఎక్కడ చూడం మనం. డాక్టర్ చెప్పేశారు, యాక్చువల్గా ఖమ్మం జైల్లోనే ఖతం చేద్దాం అనుకున్నారు. ఆయన అదృష్టం బాగుండి అక్కడ ఖమ్మం జైల్లో ఉద్యోగస్తులు తెలంగాణ వారు ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ కాపాడారు. అక్కడి నుంచి నీమ్స్ తీసుకొచ్చిన తర్వాత 9వ రోజు ఏకంగా కేసీఆర్ గారు చనిపోయారనే వార్త బయటకు పోయింది. ప్రజాభిప్రాయం వల్ల, ప్రజా నిర్ణయం వల్ల మనకు అధికారం పోయింది. ఇంతకన్నా బాగు చేస్తాడన్న ఆలోచనతోటి ప్రజలు వారికి ఓటేశారు. కానీ అక్కడ విధ్వంసం ప్రారంభమైంది. ఆ విధ్వంసం ఆపడం కోసం, ప్రజలను రక్షించుకోవడం కోసం మళ్ళొక ప్రజాభిముక్తి పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అతి తొందరలోనే ఆ పోరాటానికి నాంది పలకబోతా ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. ఆ వాస్తవాలు తెలుసుకున్నటువంటి ప్రజలు రేపు భవిష్యత్తులో ఉద్యమంలో కలిసి రావాలని, కలిసి వస్తారని తెలంగాణ వాదిగా, ఓ తెలంగాణ బిడ్డగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మీరు నరేందర్, కొమ్ముల నరేందర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఈరోజు కేసీఆర్ గారు దీక్షా దివస్ సందర్భంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ బాటలు నడిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. ఈ చరిత్రను తుడిచేసే నాయకుడు ఈ దేశంలో ఎక్కడ కూడా పుట్టలేడు కూడా. కే అంటే నాలెడ్జ్, సి అంటే కమిట్మెంట్, ఆర్ అంటే రీసోర్సెస్. ఈ రీసోర్సెస్ను తెచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని ప్రారంభించిండు. ఆయనకున్నటువంటి పదవులను త్యాగం చేసి ఒక్కడే బయలుదేరిండు. ఈ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు బాటలో దిశగా నడిపించినటువంటి మహానాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటికి అందించినటువంటి నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారిని మడిచేస్తాం, తుడిచేస్తాం, కేసీఆర్ ఆడవాళ్ళు లేకుండా చేస్తామనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులకు నేను ఒక్కటే చెప్తున్నా, మీరు మొత్తము బుద్ధి మరిచి అన్నీ మర్చేసి మీరు వెళ్తున్నారు కాబట్టి
ఈరోజు ప్రజలు తిరస్కరించుతున్నారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి రాళ్లతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇప్పటికైనా ప్రజల మధ్యలో ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తానని అన్నారో అది నిలబెట్టుకోండి. మీరు కేసీఆర్ ఆనవాళ్ళు తూడ్చడం కాదు, మీ ఆనవాళ్ళు తూడ్చే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఈరోజు కేసీఆర్ గారిని గుండెల్లో, ప్రజల గుండెల్లో ఉంచుకున్నారు ప్రజలు. దాన్ని అయితే తూడ్చలేవు కదా, మొక్క అంటున్నావు, అదే అంటున్నావు, ఇది అంటున్నావు. నిన్ను తూడ్చేసే పరిస్థితి ఈ రోజు వస్తుందని రాష్ట్రం మొత్తం అట్టుడుకుతున్నది నీ వల్ల. ఈ 11 నెలల పాలనలో మేము చేసింది కేసీఆర్, ఇప్పటి వరకు కేసీఆర్ను గుర్తించుకుంటున్నారు ప్రజలు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. యాక్చువల్లీ ఇప్పటి జనరేషన్కు దీక్షా దివాస్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలియదు. దీక్షా దివాస్ అంటే 2009 నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలంగాణ సాధించడం కోసం ఆమరణ నిరాహార దీక్షను కూకున్న రోజు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు కేసీఆర్ గారు దాదాపు 9 రోజులు ఖమ్మం జిల్లాలోని గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార చేశారు. ఖమ్మం జిల్లా హాస్పిటల్కి వెళ్ళి నిమ్స్కి వచ్చారు. నిమ్స్కి వచ్చిన తర్వాత నిమ్స్లో 8 రోజులు ఉన్నారు. నిమ్స్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ తెలంగాణను తీసుకురావద్దన్న ఉద్దేశంతో మళ్లీ తెలంగాణను చిదంబరం గారు డిక్లేర్ చేసిన తర్వాత మళ్లీ వెనకకి వెళ్ళిపోయారు. ఈరోజు జనరేషన్ వారికి ఎవరికి తెలియదు దీక్షా దివాస్ అంటే ప్రత్యేకత ఏంటంటే, దీక్షా దివాస్ మీన్స్ ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార కూర్చున్న కేసీఆర్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు కుట్రల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను శోధించినటువంటి వ్యక్తి లెజెండరీ ఆఫ్ కేసీఆర్ గారు. ఈరోజు దీక్షా దివాస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ 33 జిల్లాల డెవలప్మెంట్ను ఆశించిన వ్యక్తి, ఈ 33 జిల్లాల మూలాలను వెలికితీసిన వ్యక్తి, 33 కలెక్టరేట్లు కట్టినటువంటి వ్యక్తి. మనం గుర్తు చేసుకుంటున్నది దీక్షా దివాస్ యొక్క ప్రత్యేకత. దీక్షా దివాస్ అనేది భారతదేశంలో ఎక్కడ ఎవరు చేసుకోవట్లేదు. ఎందుకంటే ప్రత్యేకత ఓన్లీ తెలంగాణకే ఉంది. అది గౌరవ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూకున్న రోజు నవంబర్ 29 2009. దాన్నే దీక్షా దివాస్ అని మనం పేరు పెట్టుకుని గత 15 సంవత్సరాలుగా ఈ దీక్షా దివాసును అంగరంగ వైభవంగా తెలంగాణ భవన్లో 33 జిల్లాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో మనం జరుపుకుంటున్నాం. దాన్నే దీక్షా దివాస్ అంటారు. చెప్పండి మేడం. ఈరోజు బాపు కేసీఆర్ గారికి పాదాభివందనం. దీక్షా దివస్ బాపు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బాపు. ఎందుకంటే తన దీక్ష చేసే బట్టే ఈరోజు దీక్ష తెలంగాణ వచ్చింది. తెలంగాణ గురించి తెలియని కొంతమంది మూర్ఖులు మాట్లాడేది ఏంటంటే, చాలా మంది ఈరోజు ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఉంటేనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ లేకుంటే కేసీఆర్ లేరు. కానీ ఈరోజు మాట్లాడే ఒక ప్రబుద్ధుడు, ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉద్యమంలో ఎక్కడ ఉన్నాడు. దీక్షా దివస్ గురించి తెలియని మూర్ఖుల గురించి కూడా చెప్పేది ఏంటంటే, మా బాపు కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈరోజు దీక్ష తెలంగాణ వచ్చింది. తెలంగాణ అంటేనే కేసీఆర్ను పాదాభివందనం చేసుకోవడానికి తన చేసిన ఉద్యమాలలో ఎంతో మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఎంతో మంది ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే అధికారం లేనోళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తుండ్రు. తెలంగాణ సోనియమ్మ ఇచ్చిందంటుండు. సోనియమ్మ ఎక్కడికించి వచ్చింది? ఇవన్నీ 14 సంవత్సరాలు కొట్లాట పెట్టుకుంటేనే మనకి తెలంగాణ ఒట్టిగా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినట్టు ఇయ్యలేదు సోనియమ్మ. ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది ఈరోజు శ్రీకాంతాచారి ఎంతో మంది చేసిన తర్వాత మా బాపు కేసీఆర్ దాన్ని ముందుంచి దీక్షలో 9 రోజులు తన చావు నోట్లో తలబెట్టి ఈరోజు దీక్ష విరమించిన రోజు బాపు కేసీఆర్ది. ఆయనకు జన్మల ఈ తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారు. ఖచ్చితంగా మళ్ళీ మా బాపు కేసీఆరే రావాలని గుండె నిండా కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తా అన్న మూర్ఖుడి ముఖ్యమంత్రికి ఒక ముఖ్య సూచన ఏంటంటే, కేసీఆర్ కాదు కదా, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ని మర్చిపోలేరు. జై తెలంగాణ.